శ్రీమాత్రే నమః. అందరికి నమస్కారం అండి. ఈరోజు మనము తులారాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నామండి. తులారాశి వారికి మే 15 అనగా గురువారం నాడు వీరి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకుందాం. అయితే తులారాశి వారు ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే ఈ యొక్క వీడియోను స్క్రిప్ట్ చేయకుండా చివరి చూసినట్లయితే మీకు పూర్తిగా అర్థమవుతుంది. రేపటి రోజున మీ యొక్క రాశి ఫలితాల ప్రకారము మీకు ఎటువంటి శుభవార్తలు రాబోతున్నాయి, ఎటువంటి అంటే ఏ విధమైనటువంటి శుభ అశుభ పరిణామాలు మీ జీవితంలో రేపటి రోజున చోటు చేసుకోబోతున్నాయి అనేటువంటి పూర్తి అంశాల గురించి తెలుసుకుందామండి. మరి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి చూడండి, అప్పుడైతే మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఇక ఈ యొక్క తులారాశి వారి వ్యక్తిత్వాన్ని, అలాగే వీరికి రేపు ఎదురవబోతున్న శుభవార్తను తప్పకుండా తెలుసుకుందాం. మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరికి ఏదో సమస్య ఉంటూనే ఉంటుందండి. సమస్యలు ఏమంటే ఎవరు ఉండరు కదా. అంటే ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, వ్యాపారము, ప్రేమించి మోసపోవటము, నాగదోషము, సంతానం లేకపోవటము, భార్యాభర్తల మధ్య గొడవలు, ధన నిలకడ లేకపోవటము, రాజకీయము, సినీ రంగము, విదేశీయానము, కోర్టు సమస్యలు, రియల్ ఎస్టేట్, భార్యాభర్తల మధ్య సమస్యలు, అత్తాకోళ్ళ మధ్య మనస్పర్ధలు, ఇలా ప్రతి ఒక్కరికి ఏదో సమస్య ఉంటూనే ఉంటుంది. అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి. మీరు గురువుగారు సంప్రదించిన ఫోన్ నెంబర్ వచ్చి 9122274443. చాలా నమ్మకమైన గురువుగారు అండి. మీ జీవితంలో ప్రతి ఒక్క సమస్యకు కూడా గురువుగారి దగ్గర పరిష్కారం అయితే కలదు. ఒక్కసారి ప్రయత్నించండి. ఈ గురువుగారి ద్వారా ఎంతో మంది లబ్ధి పొంది ఉన్నారు. ఒక్కసారి ప్రయత్నించండి. చాలా నమ్మకమైన గురువుగారు అండి. ఇక తులారాశి అనేది రాశి చక్రంలో 7వ రాశి. చిత్త 3-4 పాదాలు, స్వాతి 3-4 పాదాలు, విశాఖ 5వ పాదం జన్మించిన వారు తులారాశి పరిధిలోకి వస్తారు. తులారాశిలో జన్మించిన వారికి జ్యోతిష గ్రహాల ప్రభావం ఈరోజు ఈ విధంగా ఉండబోతుంది. మీ చుట్టూ ఉన్న సమస్యలకు భయపడవద్దని మీ భయాందోళన చెబుతున్న అంతర్గత స్వభావాన్ని చెప్పండి. ఈ సమస్యలు మీరు కాకుండా ఇతరులు బాధ్యత వహించే వివిధ అంశాలతో కప్పబడి ఉంటాయి. ఈ విషయాలన్నీ చిన్న విషయాలు మరియు అతి తక్కువ సమయంలోనే పరిష్కారం అవుతాయి. ఒత్తిడి నుండి ఉపశమనం పొందడానికి వినోద కార్యకలాపాల కోసము ప్రణాళిక అయితే వేసుకోండి. ఈరోజు తక్కువ శక్తి మరియు బలహీనమైన స్టామినా ఉన్నప్పుడు సూచించబడింది. మీరు ఇటీవల మీ ఆరోగ్యంపై పెడుతున్న డిమాండ్లను పరిగణలోకి తీసుకుంటే ఇది అస్సలు ఆశ్చర్యం కలిగించదు. మీరు ఉత్పాదకంగా కొనసాగాలనుకుంటే కొంత అవసరమైన పాంపరింగ్ మరియు విశ్రాంతి తీసుకోండి. మీరు మీ స్వంత శారీరక పరిమితులను అర్థం చేసుకోవాలి మరియు తదనుగుణంగా విశ్రాంతి తీసుకోవాలి. చాలా వేగంగా డ్రైవింగ్ చేయటం వల్ల మీ శారీరక ఆరోగ్యానికి హాని కలుగుతుంది. మీరు ఎవరితోనైనా అందమైన వ్యక్తితో ప్రేమలో ఉండవచ్చని కార్డులు అయితే చూపిస్తున్నాయి, కానీ అది ఒక ఉద్వేగభరితమైన మరియు సన్నిహిత అనుబంధంగా అనిపిస్తుంది. కాబట్టి భావోద్వేగ సరిహద్దుల నుండి మిమ్మల్ని మీరు విడిపించుకొని రోజును సద్వినియోగం చేసుకోండి. వ్యక్తి దూరంగా వెళ్ళాలనుకుంటే స్వాధీనత భావనతో ఉండకండి. అతను కొంతకాలం తర్వాత మీ వద్దకు తిరిగి వస్తాడు. అతను మీ విలువను గ్రహించనివ్వండి. ఈరోజు మీకు ఊహించని కెరీర్ అవకాశము తెరుచుకుంటుంది, కానీ మీరు వెంటనే దాన్ని పొందడానికి వెనుకాడకూడదు. ఏదైనా ఆలస్యం వాస్తవానికి మీరు మీ అవకాశాన్ని కోల్పోయేలా చేస్తుంది మరియు మీరు లాభదాయకమైన అవకాశాన్ని కోల్పోతారు. ఈ ఆఫర్ను మీకు తీసుకొచ్చే ఈ గతంలోని వ్యక్తిని మరియు కలవచ్చు, లేదా పూర్తిగా తెలియని వ్యక్తి ద్వారా అందించబడవచ్చు. రిస్క్ తీసుకోవడానికి ఇది ఆ సమయాల్లో ఒకటి మరియు ఇది ఖచ్చితంగా ఫలితాన్ని అయితే ఇస్తుంది. పనిచేసే చోట సీనియర్ల నుండి ఒత్తిడి మరియు ఇంట్లో పట్టించుకోని నిత్యము మీకు కొంతవరకు ఒత్తిడిని కలిగిస్తుంది. అది మీకు చిరాకును తెప్పించి డిస్టర్బ్ చేసి పని మీద ఏకాగ్రత లేకుండా చేస్తుంది. మీ ఏ రోజుకు ఆ రోజు బ్రతకడం కోసం సమయాన్ని, డబ్బుని విచ్చలవిడిగా ఖర్చు చేయకండి. ఈరోజు వినోదాలపై ఖర్చు చేసే స్వభావాన్ని అదుపు చేసుకోండి. మీరు మరీ ఉదారంగా ఉంటే మీకు బాగా దగ్గర వారు మీ సాన్నిహిత్యాన్ని అలుసుగా తీసుకోవచ్చును. మీరు గ్రహ నక్షత్ర రీత్యా మీకు ప్రియమైన వారితో క్యాండీ ప్లస్ ఐస్ క్రీమ్లు, చాక్లెట్లు తినే అవకాశం ఉంది. మీరు ప్రతి పని కూడా చాలా వరకు ఏదైనా ఖరీదైన వెంచర్పై సంతకం పెట్టే ముందు మరొకసారి మీ తీర్పును, నిర్ణయాన్ని పునరాలోచన చేసుకోండి. మీ సమయాన్ని వృధా చేస్తున్న మిత్రులకు దూరంగా ఉండండి. ఇది మీ వైవతన జీవితంలోకెల్లా అత్యుత్తమైన రోజైతే కానుంది. ప్రేమ తాలూకు శిశులైన పారవస్యాన్ని ఈరోజు మీరు అనుభవించబోతున్నారు. ఆనందకరమైన కుటుంబ జీవితాన్ని కలిగి ఉండటానికి ఆహారంలో కుంకుమ పువ్వును మితంగా వినియోగించుకోండి. ఈరోజు మీకు ఆరోగ్యపరంగా 5, సంపద 2, కుటుంబం 1, ప్రేమ సంబంధ విషయాలు 5, వృత్తి 2, వివాహాల జీవితం 5. తులారాశి వారికి మే 15 గురువారం నాడు గ్రహాలు ఈ విధంగా గోచరిస్తున్నాయి. మీకు కానీ మా వివరణ నచ్చినట్లయితే మరికొంతమంది తులారాశి వారికి మన వీడియో షేర్ చేయడం ద్వారా మాకు సాయం చేసిన వాళ్ళు అవుతారు. తెలిసిన కండి తులారాశి వారి జాతక ఫలితాలను తిరిగి రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్.